హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మనము నుమాయిష్కి వచ్చేసాం అనమాట. మన హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇది ఈ టైమింగ్లో, అండ్ మోస్ట్ ట్రెండీ ప్లేస్ కూడా. ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది. మన ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్స్టాలో మోస్ట్ వైరల్ ఫుడ్ ప్లేసెస్ ట్రై చేద్దామని. సో 500 రూపీస్ లోపల మనం ఎన్ని టైప్స్ ఐటమ్స్ ట్రై చేద్దామో చూద్దామని. సో 500 రూపీస్లో ఎన్నో వస్తాయో చూద్దాం. నేలో ఫస్ట్ వచ్చేసరికి వైబ్ అనే ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇది ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది. వీళ్ళ టిన్స్లో డెజర్ట్స్కి వచ్చేసరికి సో లైన్ చూడవచ్చు ఎంతమంది లైన్ ఉంటున్నారో. మేము ఆల్మోస్ట్ 5 o'clock వెళ్ళాము. ఆ టైమింగ్కే చాలామంది లైన్ ఉన్నారు. అండ్ వీటి దగ్గర టిన్స్ క్యాన్స్ వచ్చేసరికి ఒక 4 to 5 వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో మనం క్యాష్ క్యారీ చేస్తే బెటర్. తొందరగా తీసుకొని బయటపడవచ్చు, లేకపోతే చాలా టైం పడుతుంది. నేను తీసుకుంది న్యూట్రెలా ఫ్లేవర్ అనమాట. సో ఇది నాకు 100 రూపీస్ ప్రైస్ పడింది. మన 500లో 100 పోతే ఇంకా 400 మిలిగాయి అనమాట. సో ఇది నార్మల్ టిన్లానే ఓపెన్ చేయొచ్చు. సో టేస్ట్ వచ్చేసరికి గుడ్, చాలా బాగుంది. బట్ న్యూట్రెలా ఫ్లేవర్ లేదు, డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ లాగా ఉంది, డార్క్ చాక్లెట్ పేస్ట్ లాగా ఉంది. దీని తర్వాత మనం ట్రై చేసిన ప్లేస్ న్యాచురల్ సాత్విక్ ఖానా అన్నమాట, క్యాంటీన్. సో ఇక్కడ చాలా ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ప్రైజెస్ చూడవచ్చు, అన్నీ 50 రూపీస్ కన్నా ఎక్కువ లేవు ప్రైజింగ్. కాకపోతే ఇక్కడ ఇంకా మనం వచ్చేసరికి ఓపెన్ కాలేదు. సో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాను. అది ట్రై చేసి వచ్చాక ఇక్కడికి వస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫిష్ క్యాంటీన్ టైప్ పెట్టారనమాట. సో ఫిషెస్కి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ పెట్టారు ఇక్కడ చూడవచ్చు. మొత్తం ప్రాన్స్ కూడా ఉన్నాయి అనమాట, ప్రాన్స్ స్టిక్స్ అండ్ ఫిష్ ఫ్రైకి. ప్రైజింగ్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ప్రైజింగ్ కొంచెం తక్కువ పెట్టుంటే బాగుండును, కానీ ఏం చేయలేం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. నేనేమో ఫిష్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. ఎప్పుడు తినలేదు ఫిష్ ఫ్రైడ్ రైస్. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ మనకన్నా వేరే వాళ్ళు ముందు ఆర్డర్ చేశారనమాట. సో అది మేక్ చేస్తున్నాడు ఫస్ట్, దాని తర్వాత ఫిష్ ఫ్రైడ్ రైస్ చేస్తా అన్నాడు. ప్రాన్స్ ఒక పీస్ తీసుకుని టేస్ట్ చేశాను, బాగుంది. మామూలుగా ఫ్రై పీస్ వరకు. అది ఫ్రైడ్ రైస్లో ఎలా ఉంటుందో తెలీదు. ఇది మనది ఫిష్ ఫ్రైడ్ రైస్ అనమాట. చేసి మనకి చేతికి ఇచ్చేసాడు ఫిష్ ఫ్రైడ్ రైస్. ఇది కూర్చొని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. చలో, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అనమాట ఫిష్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయడం. పీసెస్ అయితే బాగానే వేసాడు, అండ్ టేస్ట్ వచ్చేసరికి ఓకే బాగానే ఉంది. మంచిగా ఆ ఫిష్ మసాలా వేసిన ఫ్లేవర్ తెలుస్తుంది, ఫిష్ ఫ్లేవర్, కానీ చప్పగా ఉంది. సో పక్కనే ఫిష్ మసాలా ఉందన్నమాట. అక్కడ మా టేబుల్ మీద ఫిష్ మసాలా పెట్టాడు. సో ఆ మసాలా వేసుకొని కలుపుకొని ట్రై చేస్తున్నాను. మసాలాతో అయితే టేస్ట్ బాగుంది. మసాలా ఆనియన్స్ నంచుకొని ఆ ఫిష్ పీస్ తీసుకుని తింటే. ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏందో చూద్దాం. చలో, అయిపోయింది, తొందరనే అయిపోయింది. బాగా ఆకలిలో ఉన్నాయి కాబట్టి తొందరనే అయిపోగొట్టేసాను. సో ఇక్కడ అన్ని వీడియో తీసుకుంటుంటే భయ్యతో అన్ని ప్రైజింగ్ అన్నీ మాట్లాడుతుంటే, సో ఇక్కడ ప్రాన్స్ బిర్యానీ కూడా ఉందని చెప్పాడు అనమాట. ప్రాన్స్ బిర్యానీ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అన్ని వీడియోస్ తీసుకుంటున్నందుకు భయ్య మనకు ఒకటి కాంప్లిమెంటరీ కింద ఇచ్చాడు అనమాట. ఈ నెత్తర్ల ఫ్రై అడిగాను. ప్రైజింగ్ ఎంత అడిగితే 200 రూపీస్ ప్లేట్ అంట. జస్ట్ మనకి టేస్ట్కి కొన్ని పీసెస్ ఇచ్చాడు. ఇవి టేస్ట్ అయితే ఓకే, బాగుంది. ఈ నెత్తర్ల ఫ్రై కూడా బోన్తో ఉంటుంది అనమాట ఈ ఫిష్. సో ఫిష్ డైరెక్ట్గా తినేయచ్చు, బోన్స్తో ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. తిని వాడికి పేమెంట్ చేద్దామని వెళ్ళినప్పుడు ఒకసారి ఏమేమి ఫిషెస్ ఉన్నాయో చూపిద్దామని ఒకసారి వీడియో షాట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎండు చేపలు కూడా ఉన్నాయి 120. అండ్ మనం ఇందాక తిన్న ఫిష్ ఫ్రైడ్ రైస్ వచ్చి 200 అనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ప్రిజన్ స్టోర్ అనేది ఉంది. ఇక్కడ అన్ని ప్రిజన్స్, జైళ్ళల్లో ఉండేవాళ్ళు అన్నీ చేసే ఐటమ్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. ప్రిజన్ స్టోర్ ఆపోజిటే ఈ ట్రైన్ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉందన్నమాట. సో పర్ హెడ్ 40 రూపీస్. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది టికెట్ కౌంటర్లో లైన్లో ఉన్నారో. సో ఈ ట్రైన్ మళ్ళీ వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చాక మళ్ళీ వాళ్ళు ఎక్కుతారనమాట. నేను అక్కడ నుంచి ముందుకు స్టార్ట్ అయిపోయాను. మళ్ళీ అలా కొంచెంసేపు వాక్ చేసి మనం ఇందాక ట్రై చేద్దామని వెళ్ళినప్పుడు క్లోజ్లో ఉన్న న్యాచురల్ సాత్విక్ ఖానా దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనం ఎంతమంది ఉన్నారు. ఇందాకైతే ఎంత ఖాళీ ఉందో ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. మన దగ్గర ఇంకా 200 మిల్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు ఏమేమి ఉన్నాయో మొత్తము. లోపల దహివడ ఉంది, ఫ్రూట్ సలాడ్ ఉంది, కిచిడి ఉంది, ఉడకబెట్టిన పల్లీలు అండ్ నానబెట్టిన బఠానీ, శనగలు అవన్నీ ఉన్నాయన్నమాట. నేను ముందుకెళ్ళి టోకెన్ తీసుకున్నాను. ఒకటి దహివడ అండ్ ఒకటి బటర్ మిల్క్ తీసుకున్నాను అనమాట. దహివడ ప్రైస్ 50 రూపీస్ అండ్ బటర్ మిల్క్ 20 రూపీస్ అనమాట. టేస్ట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ ఏమో కానీ టెక్స్చర్ వైజ్ అయితే బాగుంది, స్మూత్గానే ఉంది వడ చూడటానికి. అండ్ దహి కూడా మంచి చిక్కగానే ఉందన్నమాట. సో టేస్ట్ వచ్చేసరికి ఓకే బాగుంది, కానీ చప్పగా ఉందన్నమాట.
దీని టేస్ట్ వైజ్ అయితే ఓకే. నెక్స్ట్ బటర్ మిల్క్ చూద్దాం. బటర్ మిల్క్ కూడా చూడడానికి థిక్గానే ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉంది, కానీ కొంచెం దీంట్లో కూడా సాల్ట్ తక్కువ ఉంది. సో బెటర్ సాల్ట్ వేసుకోవడానికి బెటర్ అనమాట. టేబుల్ మీదనే కారం అండ్ సాల్ట్ కూడా పెడుతున్నారు అక్కడ తినే వాళ్ళ కోసం. సో నేను కొంచెం కారం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ కారం యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ట్రై చేస్తున్నాను అనమాట, మిక్స్ చేసుకొని. సో సాల్ట్ అండ్ కారం కొంచెం మిక్స్ చేసుకొని ట్రై చేసాక బాగుంది. ఓకే, ఇక్కడ ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. ఇక్కడ నుంచి అయిపోగొట్టుకొని ఇంకేమున్నాయి ఫుడ్స్ అని చూస్తుంటే ఇక్కడ ఇంకోటి స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అండ్ వాఫల్స్, ఇది కూడా వైరల్ అనమాట. కాకపోతే మన దగ్గర బడ్జెట్లో ఉంది కాబట్టి ఇంకా ముందు ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. సో స్టాల్స్లో ట్రై చేద్దాం ముందు అని ముందుకు వచ్చేసాను. అన్ని ప్రైజింగ్ చూస్తున్నాను, ఒక్కొక్కటి ప్రైజింగ్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనమాట. అలా కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఆల్ బేక్ షోర్మా దగ్గర కొంచెం టెంప్ట్ అయ్యాను. ప్రైస్ కూడా అడిగాను. ప్రైస్ 150 అనమాట షోర్మా. మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి 130 ఉంది. సో అక్కడ నుంచి ముందుకు వచ్చేసాను. మనం ఎక్కడ తిరిగినా ఈ పిస్తా హౌస్ అండ్ నీలూఫర్ దగ్గరికి రావాల్సింది ఖచ్చితంగా. మిడ్లో ఉన్నాయి అన్నమాట ఈ రెండు రెగ్యులర్ ఐటమ్సే కాబట్టి ఇవి ట్రై చేయట్లేదు నేను. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాక లైవ్ బొబ్బట్లు కూడా ఉన్నాయి. స్వీట్ తినాలని లేదు, అండ్ మస్కటీ కూడా ఉంది. ఐస్ క్రీమ్స్ కూడా ఇప్పుడు అంతా తినాలని లేదు ఇంట్రెస్ట్. అక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే హెరిటేజ్వి ఉన్నాయన్నమాట. ఇవన్నీ మన బడ్జెట్లో ఉన్నాయి, చూడొచ్చు. 25, 30, 50 ప్రైజింగ్లోనే ఉన్నాయన్నమాట. బాదం మిల్క్ అండ్ కోల్డ్ కాఫీ అండ్ ఫ్లేవర్ మిల్క్. కాకపోతే స్వీట్ ఇప్పుడు అంతా ట్రై చేయాలని లేదు, ఇందాకనే పెరుగుతో తిన్నాం కాబట్టి. అలా కొంచెం ముందుకు చూసుకుంటే ఆగ్రావాలా స్వీట్స్ అండ్ నమ్కీన్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ప్రైజింగ్ అన్నీ 90లోనే ఉన్నాయి. ఇది కూడా మన బడ్జెట్లోనే ఉన్నాయి కాబట్టి అని వెళ్ళిపోయాను లోపలికి. సో వెళ్ళి చూస్తే బజ్జీలు వేడి వేడి వస్తుంటే బజ్జీలకి టెంప్ట్ అయ్యి బజ్జీలు టోకెన్ తీసుకున్నాను అనమాట. టోకెన్ 90 రూపీస్. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ అన్నీ ఇంకా వేరే టైప్స్ కూడా ఉన్నాయి, కానీ నేను బజ్జీలే తీసుకున్నాను అనమాట. వేడి వేడిగా ఉన్నాయి, టెంప్టింగ్ అనిపించాయి కాబట్టి. బయకి టోకెన్ ఇచ్చేసి మనం కూడా బజ్జీలు తీసేసుకున్నాం అనమాట. ప్లేట్కి 3 బజ్జీలు ఇస్తున్నాడు. సైజ్ పెద్దగానే ఉన్నాయి అండ్ గ్రీన్ సాస్ వేసి ఇస్తున్నాడు అనమాట. సైజ్ పరంగా ఓకే, అండ్ వేడివేడిగా కూడా ఉన్నాయి కాబట్టి మంచి టెంప్టింగ్ ఉన్నాయి చూడడానికి. అండ్ టేస్ట్ అంత బాగాలేదు, సాస్ అంత నచ్చలేదు, బజ్జీలు కూడా అంత నచ్చలేదు. ఇంకా అక్కడ నుంచి ముందుకు వచ్చేసాను, ఇవన్నీ చూసాను అనమాట. ఇది కూడా ఇన్స్టాలో బాగా ఫేమస్, మౌత్ కా కోవా అని. ఇంకా ఇవన్నీ చూడలేము మనము, ఇంత తిన్నాక ఇవన్నీ ట్రై చేస్తే ఖచ్చితంగా వామిటింగ్ వస్తుంది. సో ఇవన్నీ ట్రై చేయకుండా ఇంకా బయటికి వెళ్ళిపోతాం అని వెళ్తున్నాను. మన దగ్గర ఇంకా రిమైనింగ్ 40 రూపీస్ ఉన్నాయన్నమాట. సో 40 రూపీస్ పట్టుకుని ఏం చేద్దామని వెళ్తుంటే ఇక్కడ ఆదిల్ కాదరి అనే పర్ఫ్యూమ్స్ కనిపించింది. ఇది కూడా ఇన్స్టాలో బాగా వైరల్ అనమాట. ఇన్స్టాలో, యూట్యూబ్లో అండ్ షార్క్ ట్యాంక్లో కూడా వచ్చింది. ఇది షార్క్ ట్యాంక్ చూసే వాళ్ళు చూస్తే ఇది వాళ్ళకి కూడా ఐడియా వచ్చేస్తుంది అనమాట, ఆదిల్ కాదరి ఎంత ఫేమసో. అక్కడ నుంచి ముందుకు వచ్చేసాను. అలా మన దగ్గర ఉన్న 40 రూపీస్లో ఏం చేయగలుగుతామని చూస్తుంటే ఇక్కడ ఏదో కొంచెం వెరైటీగా అనిపించింది. సో భయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి ఇది అని అడిగితే ఇది కాశ్మీరీ కావా అని చెప్పాడు. సో ఒక గ్లాస్ ఎంత అంటే 40 రూపీస్ అన్నాడు. ఎగ్జాక్ట్ మన దగ్గర 40 రూపీస్ ఉన్నాయి కాబట్టి సో ఇచ్చేసి ఇంకా టైం వేస్ట్ ఎందుకు అని చెప్పాను. సో చేసి ఇస్తున్నాడు అనమాట. ఫస్ట్ గ్లాస్లో హనీ వేసి ఈ కాశ్మీరీ కావా ఈ పెద్ద దాంట్లోంచి పోషిస్తున్నాడు. వేడివేడి ఉంది, మొత్తం చాలా వేడిగా పోషిస్తున్నాడు లిక్విడ్ వాటర్. అండ్ దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ లాగా వేసి కొంచెం మసాలా టైప్ వేసి మిక్స్ చేసి ఇస్తున్నాడు అనమాట. ఈ కాశ్మీరీ కావా కూడా నేను తాగడం ఫస్ట్ టైం. రెగ్యులర్గా టీ, చాయ్, కాఫీ అవి తాగుతూనే ఉంటాం. సో అవన్నీ ఎందుకు రెగ్యులర్ ఐటమ్స్ అని ఈ కాశ్మీరీ కావా ట్రై చేస్తున్నాను. అండ్ మన బడ్జెట్లో కూడా ఉంది ఇది. చూడ్డానికి ఓకే, పైన బాదం పప్పు అవన్నీ కూడా వేసి ఇచ్చాడు. టేస్ట్ యావరేజ్, స్వీట్గా ఉందన్నమాట. ఎందుకు తాగాని అనిపించింది. అన్ని ఫుడ్స్ బాగానే ఉన్నాయి, కానీ మనం లాస్ట్లో ట్రై చేసిన బజ్జీలు అండ్ ఈ కాశ్మీరీ కావా ఒకటి కొంచెం ఫ్లాప్ అయినాయి అనమాట. సో ఇది తాగలేక అలానే వెళ్ళిపోతున్నాను, ఎగ్జిట్ అయిపోతున్నాను. టోటల్ మనం తెచ్చిన 500లో 6 ఐటమ్స్ ట్రై చేసామన్నమాట మనం. సో ఇక్కడికి వీడియో ఎండ్ అనమాట. సో ఇలానే నెక్స్ట్ మనం ఎటు వెళ్తున్నాం, న్యూ ప్లేసెస్ చూడాలనుకుంటే జస్ట్ ఫాలో నెక్స్ట్ డే టు ఛానల్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ డే టు